నేను మాత్రమే అమ్మా నాన్న అని పిలుచుకోవాలి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే గాని నా కోరిక నెరవేరదు. అందుకే నేను చంపాలని చూశాను. ఇది చాలా అన్యాయం జ్వాల. నువ్వు చేస్తుంది మాత్రం నాయమా? సరే, నా బ్యాడ్ లక్, నీది గుడ్ లక్. బతికావు కాబట్టి ఈసారి ఇంకో ప్లాన్ చేస్తాను. ఏంటి ఈ విషయం మమ్మీ డాడీకి చెప్దామనా? చెప్పుకో. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వాళ్ళతో చెప్పినా వాళ్ళు నీ మాట వినరు, నమ్మరు. ఒకవేళ నమ్మించావనుకో ఈసారి మమ్మీకి తేలికొడుతుంది. అది ముట్టుకోకమ్మా, షాక్ కొడుతుంది. షాక్ కొడితే చచ్చిపోతారు. వెళ్ళు నువ్వు. కృష్ణ, ఏమైందో అర్థం కావడం లేదు. పాప 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు. నాకేం అర్థం కావడం లేదు కృష్ణ. సార్ అది అయినా కృష్ణ, నువ్వు నా కూతుర్ని కనిపెట్టుకుని ఉంటావని, నువ్వేదో మార్పు తెస్తావు అనుకుంటే ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియట్లేదు. నా బిడ్డని కాపాడు సార్. ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్నైనా నా బిడ్డ నాకు కనిపించకపోతే బ్రతికే ధైర్యం లేదు కృష్ణ. సాయంత్రంలోగా నా కూతురు నాకు కనిపించకపోతే నేను బ్రతకలేను కృష్ణ, బ్రతకలేను. చూసావా, నగరంలో పెద్ద పేరున్న పోలీస్ ఆఫీసర్. ఆయన తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయొచ్చు. కానీ నీ మీదున్న ప్రేమ వల్ల చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నాడు. నీకేమైనా తట్టుకోలేను, చచ్చిపోతానంటున్నాడు. అలాంటి తండ్రి కడుపును పుట్టిన నువ్వు సో కాల్డ్ ఫ్రెండ్స్ అని, పాష్ అని డ్రగ్స్కి అలవాటయ్యావు. నువ్వు ఒక ఆడపిల్లవన్న సంగతి మర్చిపోయావు. తను నిన్ను వాళ్ళ అమ్మతో సమానంగా పోలుస్తున్నాడు. చిచి, నీలాంటి ఆడపిల్లల వల్ల ఎంతమంది తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. సిగ్గుగా ఉంది నేను చూస్తున్నా. ఏం చేస్తున్నావు కన్నా? హోంవర్క్ చేసుకుంటున్నాను జ్వాల. నీకెందుకు చదువు? అదే ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఎలాగో చదువుకోలేవు కదా. నేనెందుకు ఇంట్లో నుంచి వెళ్తాను? నేను వెళ్ళిపోవని చెప్తున్నాను కదా. నువ్వు చెప్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళాలా? నేను వెళ్ళను. అమ్మ నాన్న చెప్తేనే వెళ్తాను. నువ్వు వెళ్తావు, నేను వెళ్ళను. నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయితే ఈసారి వెరైటీగా ప్లాన్ చేశాను. ఈసారి నువ్వు వెళ్ళకపోతే అమ్మని చూడలేవు. జ్వాల, అమ్మ నేను చెయ్యొద్దు. నేను ఎన్ని బాధలు పెట్టినా భరిస్తాను. కానీ అమ్మని మాత్రం ఏం చెయ్యొద్దు జ్వాల, ప్లీజ్. అమ్మ ఇప్పుడు వంటగదిలో వంట చేస్తుంది. తర్వాత స్నానానికి బాత్రూంలోకి వెళ్తుంది. అటు నుంచి అయితే పైకి వెళ్తుంది. అమ్మా